హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఎవరన్నా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లెర్నింగ్ హౌస్ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కామెంట్ చేయడం వల్ల నాకు మోటివేషన్ లాగా ఉంటది. ఇక మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత 10, 11:00కి నేను పుచ్చకాయ కట్ చేశానండి. అసలు మా సైడ్ అయితే విపరీతంగా ఎండలున్నాయండి. మార్నింగు 9 అయితే చాలు అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అంత ఎండలు స్టార్ట్ అయినాయండి. అసలు ఇది ఎండాకాలమా, చలికాలమా అన్నట్టుందండి. అందుకని నేను కంపల్సరీగా కొంచెం చల్లగుంటదని చెప్పేసి ఒక 10:00కి అలా పుచ్చకాయ కట్ చేసేసి తింటున్నానండి. మా పాప చూడండి కూర్చొని అసలు ఎంత ఇష్టంగా తింటదంటే చూస్తున్నారు కదా! తను ఒక్కతే ఆడుకుంటూ వాటర్ మిలన్ ఇలా తింటూ ఉందండి. అస్సలు నేను ఒక్కటి తీసుకున్నా కానీ అరిచిద్ది. అంత ఇష్టంగా తింటదండి. ఇక నేను మా పాప కోసమని ఒక రెసిపీ చేస్తున్నానండి. ఇది మఖానా స్వీట్ అండి. అయితే ఇవి కొత్తగా రీసెంట్‌గా మార్కెట్‌లోకి వస్తున్నాయండి. దీన్ని పూల్ మఖానా అంటారంట. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది అని అంటున్నారండి. అని నేను కూడా ఒక కప్పు పూల్ మఖానా తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి కడాయిలో ఇలా దోరగా వేయించానండి. అయితే మనం ఆ పూల్ మఖానాని ఇలా తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే పొడి పొడి అయిపోవాలండి. అంతసేపు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా! కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇక పక్కకు తీసేసిన తర్వాత ఒక కప్పు పూల్ మఖానాకి నేను కొంచెం తక్కువ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. తీసుకొని మనము ఏ విధంగా పాకం పట్టుకుంటామో అదే విధంగా బెల్లం అంతా కరిగిపోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా బెల్లం అంతా కరిగాక కొంచెం పాకం తీసి దాన్ని వాటర్‌లో వేస్తే అది విరిగిపోవాలండి. టప్ అని సౌండ్ రావాలి. అప్పుడే అది పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్టు. చూస్తున్నారు కదా! ఇలా బెల్లం నేను పాకం పట్టడం మీకు చూపియలేదండి ఏ విధంగా రావాలి అనేది. ఇక ఇదంతా పూల్ మఖానా అందులో వేసేసి ఆ పాకం అంతా పట్టుకోవాలండి. ఇలా ఒక 2, 3 మినిట్స్ బాగా కలిపేసేయాలి. కలిపేసి ఒక హ్మ్. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కి నెయ్యి రాయాలండి. నెయ్యి రాసేసి దాని మీద ఇలా మనము పోసేసేయాలండి అంతే. చాలా బావుంటదండి పిల్లలకి స్నాక్స్‌గా. చాలామంది పిల్లలు చాక్లెట్ కావాలి అని అడుగుతుంటారు కదా! అలాంటప్పుడు ఈ పూల్ మఖానా ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా చాలా బావుంటాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా బావుంటదండి. ఇక ఈవినింగ్ అయిందని చెప్పేసి టైమ్ పాస్‌కి అలా బయటికి తిరిగొద్దామని చెప్పేసి వెళ్ళామండి. మా ఊర్లోనే చేనేత వస్త్రాలయం అని చెప్పేసి నాకు తెలిసి చాలా ఊర్లలో వస్తుంటదండి. ఇయర్లీ వన్స్ అలా పెడుతూ ఉంటారు. కొంతమందైతే 6 మంత్స్‌కి అలా కూడా ఓపెన్ చేస్తారు. చూస్తున్నారు కదా! చేనేత హస్తకళ అని. అందులో చాలా బావుంటాయండి అసలు వస్తువులు. అంటే కాటన్ లాంటివి. మేమైతే ఎక్కడున్నా సరే కంపల్సరీగా మేము ఉండే ప్లేస్‌లో ఈ చేనేత ఓపెన్ అయితే చాలు మేము విజిట్ చేయంది అస్సలు ఉండమండి. కంపల్సరీగా వెళ్తాము. ఇక రోజు మేము ఉండే ఊర్లో అనౌన్స్ చేస్తున్నారు. చేనేత హస్తకళ కొత్తగా ఓపెన్ చేశారని చెప్పేసి. ఇక ఇది నాకు తెలిసి ఒక 1 మంత్ అలా ఉండిద్దండి. ఆ 1 మంత్‌లో ఎవరికైనా ఏది కావాలన్నా తీసుకుంటుంటారు చాలామంది. నాకు తెలిసి చాలామంది బెడ్‌షీట్లు అలాంటివి ఎక్కువ తీసుకుంటారండి. కాటన్ శారీసు చాలా బావుంటాయి క్వాలిటీ. మేము కూడా చాలా సార్లు ఇక్కడ బెడ్‌షీట్లు, పిల్లో కవర్స్ అలాంటివి ఎక్కువగా తీసుకున్నామండి. అవి ఇప్పటికి కూడా కలర్ అస్సలకి షేడ్ అవ్వదు. చాలా బావుంటది. ఇంకా ఇక్కడ ఒకతను అవి సోంపు ఉంటది కదండీ! అవి తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాం. ఇక ఈ పూసలు చూస్తున్నారు కదా! చాలా బావున్నాయండి అసలకి. ఎంత బావుందంటే అసలు గోల్డ్ పెట్టి చేపించుకోవచ్చండి ఆ పూసలు దాంట్లో. కానీ కాస్ట్ మాత్రం విపరీతంగా చెప్పారు. మేము తీసుకోలేదండి. జస్ట్ అలా విజిట్‌కి వెళ్ళాము టైమ్ పాస్‌కి. చూసారు కదా! అన్నీ కాటన్ డ్రెసెస్, కాటన్ శారీసు చాలా బావుంటాయండి. నైటీసు అన్నీ. మన దగ్గర డబ్బులుండాలి కానీ చాలా తీసుకోవాలనిపిస్తదండి. అంత బావుంటది ఇందులో. ఇక నేను అన్నీ ఇలా చూసుకుంటా ఉన్నానండి. ఆల్రెడీ నేను రీసెంట్‌గానే మేము ఎగ్జిబిషన్ ఎళ్ళాం కాబట్టి అక్కడ అన్నీ తీసుకున్నానండి నేను. అని ఎక్కువగా ఏం తీసుకోలేదు. జస్ట్ అలా అలా తిరిగేసొచ్చాను. నేను ఏం తీసుకున్నా అనేది కూడా మీకు వీడియో ఎండింగ్‌లో చూపిస్తానండి. చూస్తున్నారు కదా! నైటీలు చాలా బావున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ హ్యాండ్‌మేడెడ్ ఎక్కువగా ఉంటాయండి. చూసారా? అన్నీ అలా ఒక లుక్కేసుకుంటా పోతూ ఉన్నానండి నేను. ఏమేమున్నాయి ఏంటి అని. మేమైతే కంపల్సరీగా వెళ్తామండి. మాకు చాలా ఇష్టము చేనేత.
ఎక్కడున్నా సరే కంపల్సరీగా విజిట్ చేస్తామండి మేమైతే. చూసారు కదా! అన్నీ చాలా బాగున్నాయి చెక్కలతోని వస్తువులు. మీ ఊర్లో కూడా ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేస్తే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. చేనేత హస్తకళ అని చాలా బావుంటాయండి వస్తువులైతే. చూసారు కదా! అన్నీ అలా చూసుకుంటూ ఉన్నామండి. చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా మాకు ఏమేం కావాలి అనేది కొన్ని కొన్ని వస్తువులు తీసుకున్నామండి. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటది. ఇంకా మా పాప అయితే ఒక పెన్సిల్ తీసుకుంది చూస్తున్నారు కదా! ఇంకా అలా తిరిగేసి వచ్చి ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చి కాస్త ఈవినింగ్ అయింది కాబట్టి కాస్త టీ పెట్టుకొని అలా తాగుతున్నానండి. నేను చూపిస్తా అసలు మేము ఏమేమి తీసుకున్నామనేది. ఎక్కువగా ఏం తీసుకోలేదండి. చాలా తక్కువ వస్తువులు, కాస్ట్ కూడా విపరీతంగా ఉంటది. కాబట్టి కొన్నే తీసుకున్నానండి. చూసారు కదా! ఇలా సోంపు తీసుకున్నాము. ఒక బాక్స్ నిండా ఇలా. అంటే ఆల్ మిక్స్ ఉంటదండి ఇందులో. స్వీటు అన్నీ పెట్టి ఇస్తున్నారు. 5, 6 టైప్స్. ఎప్పుడన్నా అలా తిన్న తర్వాత తిందామని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా ఈ 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. ఏం క్వాలిటీ అంత బాలేదు. కానీ ఏదో తీసుకున్నా. ఇయర్ రింగ్స్ అనిపిచ్చి తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే విపరీతంగా కాస్ట్ ఉందండి. అస్సలు తగ్గించలేదు. ఇంకా 80 రూపీస్ అలా కాస్ట్ పడిందండి. ఇంక చూసారు కదా! ఇవి స్పూన్స్ చిన్న చిన్నవి. ఇంకా ఏవో తీసుకోవాలని చెప్పేసి అలా తీసుకున్నామండి. ఇంకా ఇదొక ప్యాంట్ తీసుకున్నా. అసలు ఈ ప్యాంట్ అయితే చాలా బావుందండి. కాస్ట్ కూడా 200 అలా కానీ మంచి క్వాలిటీ ఉందండి అక్కడ. ఇవి ఒక్కటి మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ ఒక ప్యాంట్ తీసుకున్నా నేను. లెగ్గిన్ అస్సలు యూజ్ చేయలేకపోతున్నానని చెప్పేసి తీసుకున్నా. మా పాప చూడండి ఈ పెన్సిల్ తీసుకుంది. రాసుడు తక్కువ గానీ ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఆడడానికి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.